నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ జిల్లా యంత్రాంగం చేపట్టిన పటిష్ట భద్రతా చర్యల మధ్య గ్రూప్ 2 మెయిన్ పరీక్షలు ప్రారంభమయ్యాయి జిల్లా వ్యాప్తంగా 5 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 7 పరీక్షా కేంద్రాల్లో 4544 మంది అభ్యర్థులు వారి భవితవ్యాన్ని తెలుసుకునేందుకు పోటీ పరీక్షలకు హాజరయ్యారు పరీక్షా కేంద్రాల వద్ద అవసరమైన అన్ని చర్యలను జిల్లా యంత్రాంగం పటిష్ట బందోబస్తు చర్యలను పోలీసు యంత్రాంగం చేపట్టింది పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు ఉరుకులు పరుగులు పెడుతూ చేరుకున్నారు కొన్ని పరీక్షా కేంద్రాలకు సమయం మించిపోయి రావడంతో వారిని పోలీసులు పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు దీంతో కొంతమంది విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు పరీక్షా కేంద్రాలకు చేరుకున్న అభ్యర్థులు వారి హాల్ టికెట్ నెంబర్ల వారీగా గదులు కేటాయింపును పరిశీలించుకున్నారు వారి వద్ద ఉండే ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాల్లో భద్రపరిచారు చాలా మంది వెంట తెచ్చుకున్న బ్యాగులను అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రాంతాలలో ఉంచుకున్నారు అభ్యర్థులను 8:30 నుంచి అనుమతించారు 9:45 తర్వాత వచ్చిన అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించలేదు మహిళా పురుష అభ్యర్థులను నిశ్చితంగా తనిఖీలు నిర్వహించిన అనంతరం కేవలం పెన్ను హాల్ టికెట్ ఐడి కార్డు మాత్రమే వెంట తెచ్చుకునేలా అనుమతించారు పరీక్షా కేంద్రాల వద్ద డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షించారు పలు పరీక్షా కేంద్రాలను ఏఎస్పీ నాగేశ్వరరావు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావులు పర్యవేక్షించారు ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక జిల్లా అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించి వారి పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించారు పరీక్షా సమయం ముగుస్తున్న సమయంలో అభ్యర్థులు ఉరుకులు పరుగులు పెట్టి పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు సమయం అయిపోతుందని పోలీసు అధికారులు అప్రమత్తం చేసి అభ్యర్థులను కేంద్రాలకు చేరేటట్లు చేశారు అయినా కొంతమంది పరీక్షా సమయం మించిపోయిన తర్వాత వచ్చి అధికారులతో ప్రాధేయపడినా ప్రయోజనం లేకుండా పోయింది ఒక్క రైజు కళాశాల పరీక్షా కేంద్రం వద్ద 7 అభ్యర్థులు వెనుతిరిగి వెళ్లాల్సి వచ్చింది చేమకుర్తికి చెందిన ఓ అభ్యర్థిని పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా చేరుకుని అధికారుల ముందు కన్నీటి పర్యంతమై ఎంత వేడుకున్నా అధికారులు అనుమతించలేదు పరీక్ష రాసేందుకు తల్లులు వెళ్లడంతో వారి చంటి పిల్లలను సంరక్షించే బాధ్యత వారి తల్లిదండ్రులపై పడింది చిన్న పిల్లల తల్లులు పరీక్షకు హాజరు కావడంతో పిల్లలను ఆలించి లాలించే పనిలో వారి తల్లిదండ్రులు మునిగి తేలారు 2 ద్విచక్ర వాహనాలకు ఊయలలాగా ఏర్పాటు చేసి పిల్లలను అందులో ఉంచి లాలిస్తున్న సంఘటనలు ఉన్నాయి పాలు పట్టి ఆడించడం పెద్దల పని అయింది నరసింహరావు గారు చెక్ చేయండి మీరు మీతో పాటు మీ యొక్క ఐడెంటిఫికేషన్ గేట్ ముందర సెల్ ఫోన్ పెట్టండి పట్టుకోని లేదు తప్ప ఏ వస్తువులు కూడా అలౌ చేయరు దయచేసి మీరు ఎవరైనా ఖర్చు కూడా ఉంటే చేతితో తీసి పట్టుకోండి త్వరగా మీరు అన్ని కూడా చేతితో పట్టుకొని ఉండి పోలీసు వారు సహకరించండి కానీ ఏమైనా వాళ్ళ మదరా మనవరాలు వాళ్ళ అమ్మ అండి వాళ్ళు వెనకవాడు వాళ్ళు సపరేట్ పాకెట్స్ లో పెన్సిల్స్ ఏమైనా ఉంటే తీసేసేయండి పెన్సిల్స్ ఉంటే మాత్రం Minutes later, I'm running.
అనిలు అక్కడ ఎవరన్నా రాజా వాళ్ళు ఉంటే తొందరగా పంపించండి, పుల్లప్ చేయండి. ఏ ఊరు నుంచి వస్తున్నారు? కొప్పోలు. కుక్కోలా? ఇప్పుడు అంతకుముందు ఎగ్జామ్ రాశారు, ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యారా? అంటే ఇప్పుడు నిన్న ఎన్నికలు ఇదే జరగవని చెప్పి అనుకున్నారు. ఎన్నికలు పబ్లిక్ ఎగ్జామ్స్ వాయిదా పడుతుందని చెప్పి అన్నారు, కానీ కండక్ట్ చేస్తున్నారు కదా, టైం అయితే సరిపోలేదు ప్రిపేర్ అవ్వడానికి. తెలుసు అందుకే మేము అతను తొందర పెట్టి మేము లేడీస్ కాబట్టి. సంజీవ్, నా పేరు సంజీవ్ అండి. నేను గ్రూప్ 2 ఎగ్జామ్ కోసం వచ్చిన, మెయిన్స్ కోసం. నిన్న వరకు అంతా ఏదో హడావిడిగా పోస్ట్ పోన్ అవుతుందా లేదా అని ఏం తెలియని సందిగ్ధంలో ఈరోజు ఎగ్జామ్కి వచ్చాము మేము. హైదరాబాద్ అప్లై చేశారు. నవితోట వచ్చాయండి. మేము గత 1 year నుంచి గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాము. ఇప్పుడు నిన్న ఈ గందరగోళం నెలకొంది, దాని మీద నో కామెంట్స్. ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యాము. నేను ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను, పంచాయత్ సెక్రటరీ జాబ్ చేస్తున్నాను. పంచాయత్ సెక్రటరీ. ఎట్లా చెప్పు జిల్లాలోనే లేదు. అయిపోయింది ఆల్రెడీ. ఓపెన్ చేశారు. మనం ఏం చేయడానికి లేదు. 10 అయిపోయింది. అంతకన్నా 4 సంవత్సరాలు ప్రతి ఏడాది జరిగే పరీక్షలే కదా, మనకు అలవాటైన పనే కదా అని తాత్సారం చేయకుండా ఇంటర్మీడియట్ పరీక్షలను పగడ్బందీగా నిర్వహించేందుకు పరీక్ష నిర్వహణ అధికారులు క్రమశిక్షణగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. ఒంగోలు ఏకేవీకే జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్పై పరీక్ష నిర్వహణ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇంటర్మీడియట్ పరీక్షలను ఎన్నికలు ఎలా నిర్వహిస్తామో ఆ ఎన్నికల లాగానే పగడ్బందీగా వ్యవహరిస్తామో అలాగే ఇంటర్ పరీక్షలను కూడా అదేవిధంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎగ్జామ్ పేపర్లు నిర్దేశించిన సమయానికి సీల్ చేయాలని, నిమిషం అటు ఇటుగా కూడా సీల్ తీయవద్దని అన్నారు. ఎగ్జామినేషన్ సిబ్బంది ఖచ్చితంగా సమయపాలన పాటించాలని ఆదేశించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా పరీక్షల నిర్వహణను తీసుకోవాలని అన్నారు. జిల్లా మొత్తం 42,439 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నందున ఎక్కడా ఎటువంటి పొరపాట్లకు తావివ్వకూడదని అన్నారు.
ఆర్ఏఓ సైమన్ విక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పరీక్షలు నిర్వహించేందుకు చీఫ్ సూపర్ అటెండెంట్లు 67 మంది, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ 67 మంది, కస్టోడియన్ ఆఫీసర్లు 27 మంది, సిట్టింగ్ స్క్వాడ్స్ 3, ఫ్లయింగ్ స్క్వాడ్స్ 3 టీములను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. జిల్లాలో 5 సమస్యాత్మక సెంటర్లు ఉన్నాయని వాటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఈఓ ఐ శ్రీనివాసరావు, సిఓఈ సుబ్బారావు, డిఈసి సభ్యులు చంద్రశేఖర్, డిపి స్వరూపరాణి తదితరులు పాల్గొన్నారు. చిన్న మిస్టేకే, నేను ఎప్పుడు చేయలేదండి గత 20 సంవత్సరాల నుంచి, ఇప్పుడే జరిగిందంటే దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. సో ఎవరు రక్షించలేరు. రకరకాల విచారణలు, ఫోన్లు, అలా ఎందుకు జరిగింది, ఎలా ఎందుకు జరిగింది, నువ్వేం చేశావు. పర్టికులర్ సెంటర్ లో ఇలా జరిగింది, అక్కడ ఉన్నవారు సరిగా చూసుకోలేదు, బయటికి వస్తే దెన్ కన్సర్న్ ఎవరైతే ఆ సెంటర్ సంబంధించిన వారు ఉన్నారో అందరూ కూడా యుడ్ బి ఇన్ ట్రబుల్. సో ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. 3 members, మీ చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్, కస్టోడియన్స్. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ రైట్ ఫ్రమ్ క్వశ్చన్ పేపర్ ని మీ స్ట్రాంగ్ రూమ్ నుంచి మీ సెంటర్ వరకు తీసుకువెళ్ళడం, తర్వాత ఎగ్జామ్ ని సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేయడం, ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఆన్సర్ బుక్లెట్స్ ని వెనక్కి తీసుకురావడం, దీని వరకు మీ రోల్ ఉంటుంది. సో యు ఆల్ నో, నేను అగైన్ మళ్ళీ చెప్పడానికి అవసరం లేదు. సో యు ఆల్ నో యువర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ. ప్లీజ్ బీసీ పెట్టడం జరిగింది, దాంట్లో కూడా సో ఈసారి చాలా చక్కగా మనము ఎగ్జామినేషన్స్ అనేది కండక్ట్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఎగ్జామ్స్ అయితే ఎవ్రీ ఇయర్ జరుగుతుంది, దీంట్లో ఏంటి కొత్తగా ఉంది అనే ఒక ఫీలింగ్ మీకు కూడా రావచ్చు. బికాస్ దీంట్లో మెనీ పీపుల్ యూ వుడ్ హావ్ ఆల్రెడీ ఫర్ మెనీ ఇయర్స్ యూ మైట్ బి కండక్టింగ్ దిస్ ఎగ్జామ్స్, బట్ ఎవ్రీ ఎగ్జామ్ లైక్ ఎలక్షన్, ఇట్స్ లైక్ న్యూ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో దీంట్లో అందరూ కూడా క్యాషువల్ గా తీసుకోకండి, బికాస్ ఏదైనా ఎక్కడైనా ఒక్క ఇన్సిడెంట్ జరిగితే కూడా సో దట్ వోంట్ బి గుడ్. సో ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ బీ కేర్ఫుల్. సో ఏవైతే ఇప్పుడు ఆల్రెడీ మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు, సో అట్ ద కాస్ట్ ఆఫ్ రెపిటేషన్స్ నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సో ముఖ్యంగా క్వశ్చన్ పేపర్స్ మీకు ఏదైతే మీకు స్ట్రాంగ్ రూమ్ నుంచి మీకు స్టోరేజ్ పాయింట్, తర్వాత స్టోరేజ్ పాయింట్ నుంచి మీ ఎగ్జామినేషన్ సెంటర్, సో దాంట్లో తీసుకువెళ్ళడంలో సో ఎక్కడ అందరూ ఈ సమావేశంలో, అదేవిధంగా 40 members అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్స్ అందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు మేడం. మీరందరూ మామూలుగా గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో పనిచేసే ప్రిన్సిపాల్స్, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో పనిచేసే రెగ్యులర్ జూనియర్ లెక్చరర్స్, అదేవిధంగా మరి ప్రైవేట్ కాలేజీ ప్రిన్సిపల్స్, చీఫ్ సూపరింటెండెంట్స్. ఒంగోలులో జరుగుతున్న గ్రూప్ 2 పరీక్షా కేంద్రాలను కలెక్టర్ తమీం అన్సారియా తనిఖీ చేశారు. క్విజ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షా కేంద్రం ప్రత్యేక అధికారికి పలు సూచనలు చేశారు. నగరంలోని నాగార్జున డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని గ్రూప్ 2 జిల్లా కోఆర్డినేటర్ అధికారి సంయుక్త కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ పరిశీలించారు. మెయిన్స్ మొదటి పేపర్ పరీక్షకు 87% పైగా విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. పరీక్షా కేంద్రంలో వసతులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఆఖరికి పాపం ఒక అతను ఆ సెంటర్ ప్రకాశం జిల్లాలో గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్స్ ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతూ ఉన్నాయి. సో మనకి మొత్తం 7 సెంటర్లు 5 లొకేషన్స్లో ఎగ్జామ్స్, ఈ మెయిన్స్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. టోటల్ మనకి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ 4700 అండి. సో అందుకు గాను 3491 మంది అటెండ్ అయ్యారు. మార్నింగ్ పూట పేపర్ 1 ఎగ్జామినేషన్స్కి అభ్యర్థులు అటెండ్ కావడం జరిగింది. అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. అభ్యర్థులకు ఎటువంటి ఇది కూడా అంతరాయం కూడా లేకోకుండా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, మెడికల్, తర్వాత 24/7 ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో పోలీస్ శాఖ వారు కూడా పగడ్బందీ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఎటువంటివి లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు. జిల్లా ప్రజలకు హాస్టల్ రమేష్ వైద్యశాల మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలు నగరంలోని హాస్టల్ రమేష్ సంఘమిత్ర ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన బి బ్లాక్ను మంత్రి బాలవీరాంజనేయ స్వామి ప్రారంభించి అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. రమేష్ హాస్పిటల్ ఒక కార్డియాక్ రంగంలోనే కాకుండా కార్పొరేట్ వైద్య సేవలు అందించడం జరుగుతుందని అన్నారు. ప్రజలకు హెల్త్ కేర్ చాలా అవసరమని, అందుకోసం హాస్టల్ రమేష్ వైద్యశాల చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. మన ప్రాంతంలో హాస్టల్ రమేష్ వైద్య సేవలు విస్తృతంగా ఆధునిక వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రకాశం, గుంటూరు, విజయవాడ ప్రాంతాలను కలుపుతూ టెక్నాలజీని అందిస్తూ వైద్య సేవలు అందించడం ఒక మైలురాయి లాంటిదని గుర్తు చేశారు. ప్రభుత్వ రంగంలో తాము ఉన్నప్పటికీ ప్రైవేటు రంగం రెండు సమన్వయంతో పనిచేస్తే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి అవకాశం ఉంటుందని, అందుకోసం హాస్టల్ రమేష్ వైద్యశాల ముందుండాలని కోరారు. కార్యక్రమంలో హాస్టల్ రమేష్ చైర్మన్ డాక్టర్ పి రమేష్ బాబు, డాక్టర్ పోతినేని మధుస్మిత, డాక్టర్ కోసరాజు శ్రీధర్, జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావుతో పాటు హాస్టల్ రమేష్ వైద్య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. Have you with us here today, sir? హెల్త్ కేర్లో వారి ప్రయాణాన్ని గురించి కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఇందాక వారితో చెప్పాను, విజయవాడలో వాళ్ళ హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఇంకా ఎంబీబీఎస్లో కూడా చేరలేదని చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడాను మన ప్రాంతంలో ఈ సేవలను వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తూ ఈరోజు ఉన్నటువంటి టెక్నాలజీ పరంగా టెలిమెడిసిన్ సర్వీసెస్ని వారు అందించడం ఒక బ్లాక్లో కూడా చూడడం జరిగింది. వారు గుంటూరు, విజయవాడ, ఒంగోలు 3 హాస్పిటల్స్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగుంటుందనేది నేను నా వైపు నుంచి వ్యక్తిగతంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే కొంతమంది అనుకోని సందర్భాల్లో వాళ్ళ చిల్డ్రన్స్ లాస్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటిది రీకాన్యులేషన్ తెలియని పరిస్థితులు కూడా ఉన్నాయి. మీరు బియాండ్ బర్త్ తీసుకున్నప్పుడు దానిలో ఒక పార్ట్గా దీన్ని కూడా టేకప్ చేస్తే బాగుంటుంది నా అడ్వైజ్ అండి. ఇది నేను ప్రభుత్వం దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళదలుచుకున్నాను. ఈరోజు పాపులేషన్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. భవిష్యత్తులో వృద్ధులే మిగిలేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అందువల్ల ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేటు ఆసుపత్రులు
ఒకటే కాకుండా ఈరోజు అన్ని విషయాల్లో మీరున్నారు. అన్ని రకాల వైద్యం, భవిష్యత్తులో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఈ హాస్పిటల్లో there by our central command station in Vijayawada, and we can advise, we can interact with the doctors here. Likewise, surgeons come from there, pediatric cardiologists come from there, treat here. So we want to bring in uniform access of healthcare, quality healthcare to all our to all our patients. And see, like when I started 36 years ago and started growing, there were a lot of ample opportunities in the past 10 years to grow in places like Hyderabad, Vizag or other states, to make it a big business model to earn thousands of crores. But the other is we don't jump, because now we know that 80% of the clinical research is not done in a scientific manner. I think everybody knows that. So the dogmas of and ignorance in medical profession and need for continuous education for the medical fraternity is very much needed. I still keep seeing people practicing what they were taught 20 years ago and sticking to that. And the traditional path, traditional predictional models, especially in cardiology and other departments, have gone up. And before this, I just would like to... సాగరు ఆయకట్టు పరిధిలోని చివరి రైతు వరకు సాగునీరు అందించి ఆదుకుంటామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలు నగరంలో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మీడియాతో మాట్లాడారు. మేమంటే ఎవరికి భయం ఉంటుంది? మేము హత్యలు చేయలేదు, చిన్నాన్నను చంపలేదు అంటూ వైకాపా నాయకులకు చురకలంటించారు మంత్రి స్వామి. మాజీ ముఖ్యమంత్రి నిద్రపోతున్నారని, ఆయన్ని ప్రజలు నమ్మకనే 11 సీట్లకు పరిమితం చేశారని మంత్రి అన్నారు. ఎన్నికల కోడ్లో కూడా రాజకీయం చేయాలనే కపట నాటకాలు ఆడుతున్నారని అన్నారు. మిర్చి రైతుల గురించి ఇప్పటికే ప్రభుత్వం చర్చించి ముఖ్యమంత్రి కేంద్రానికి లేఖ రాయటం జరిగిందని, కేంద్రం రైతులను ఆదుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఏపీపీఎస్సీ ఒక స్వతంత్ర సంస్థ, వారి నిర్ణయం ప్రకారం వారు గ్రూప్ 2 పరీక్షలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు ఇబ్బంది ఉందని ప్రభుత్వం లేఖ రాసింది. అయితే అన్ని ఆలోచించి పరీక్ష యథాతథంగా జరుపుతున్నారని మంత్రి అన్నారు. మేము రౌడీలు ఎవరో లేవు, గోండాలు ఎవరో లేవు, చిన్నాళ్ళు చంపిన వాళ్ళం లేవు, పక్కన వాళ్ళు చంపించిన వాళ్ళం లేవు. అందువల్ల మమ్మల్ని చూసి ఎవరు భయపడాలి మేము కోరుకోవటాల. సాగర్ జలాలు మొన్న కూడా మాకు సమీక్ష చేసుకోవడం జరిగింది. అవి అక్కడ మనకు ఉన్నంతలో చివరి వరకు కూడా నీళ్ళు ఇచ్చేంత వరకు కూడా త్వరలో సమీక్ష చేసి ఇబ్బంది లేకుండా చేస్తాను. కృష్ణా జలాల మీద బాగా ఇష్యూ జరుగుతుంది. గత ప్రభుత్వంలో కూడా దోపిడీ జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా చంద్రబాబు నాయుడు చూసి భయపడుతున్నారు, నీళ్లు దోసుకెళ్తారని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ ఆరోపణ. నీకు ఇబ్బంది మనం నీళ్ళు తెచ్చుకుంటే కాదు, ఎవరు ఆరోపణ చేస్తే మనం నీళ్ళు తెచ్చుకుంటే ఇబ్బంది లేదు కదా. గ్రూప్ 2 ఎగ్జామ్స్ మీద అంటే గ్రూప్ 2 ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా. ప్రభుత్వం విద్యార్థుల దృష్ట్యా రాశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక స్వతంత్ర సంస్థ ఏం జరిగిందంటే ఈ స్టేజ్లో విద్యార్థులు గందరగోళాలపై ఎలక్షన్ కూడా అని చెప్పారు. నిద్రపోయే వాళ్ళకి బయట ఏం జరుగుతుందో తెలియదు. ప్రజలు తిరస్కరించిన తర్వాత బెంగళూరుకో బయట తిరుగుతున్నాం. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు రాజకీయం చేయాలని చెప్పేసి కపటబొల్లి కార్యక్రమాలతో బయటకు వెళ్ళాం. కానీ అక్కడ కొన్ని మా మిర్చి బస్తాలు కూడా నీ పక్కన వచ్చిన దేశ రైతులు గగ్గోలు పెట్టి నీకు వినపడలేదు నాకు తెలియదు. అంతకు ముందే మా ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసి కేంద్రానికి లెటర్ రాయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి రైతులను ఆదుకుంటామని చెప్పారండి. రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని జిల్లా అధ్యక్షురాలు కల్పన డిమాండ్ చేశారు. సిఐటియు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం జీవో జారీ చేస్తామన్నారని, వెంటనే జీవో జారీ చేయాలని, ఆశా వర్కర్లకు మెటర్నరీ లీవులు, మెడికల్ లీవులు, సాధారణ లీవులు మంజూరు చేయాలని కల్పన అన్నారు. ఆశా వర్కర్లు వయో పరిమితి 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచుతామని అన్నారని, అది అమలు చేయాలని అన్నారు. ఆశా వర్కర్లకు రికార్డులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని, వాటిని రాష్ట్ర ప్రభుత్వం ముద్రించి ఇవ్వాలని తెలిపారు. మట్టి ఖర్చులకు 25,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు రాఘవమ్మ, ఎస్తేరు తదితరులు పాల్గొన్నారు. పని కూడా ఆశా వర్కర్ చేత కింది వర్కర్ కాబట్టి మేమేం చెప్తే అది చెయ్యాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈరోజు ఆశా వర్కర్కి ఇచ్చిన ఫోన్లు అస్సలు పనిచేయట్లేదు. అదే ఉంటే మీరు సొంత ఫోన్, మీకు 10,000 రూపాయలు వేతనం ఇస్తున్నాం కాబట్టి మీరు సొంత ఫోన్లు కొని ఈరోజు డ్యూటీ చేయాలి, కొని మీరు వర్క్ చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు.
అంటే ఈరోజు ఆశా వర్కర్ మీద పని 10,000 రూపాయలు ఇస్తున్నారని చెప్పేసి దాదాపు ఒక 50,000 రూపాయలు జీతం తీసుకునే వాళ్ళు చేసే పని కంటే కూడా ఇంకెక్కువగా ఉంటుంది. వీళ్ళకి అసలు సెలవులు లేవంటున్నారు. ఆ రోజు మనకి ఒప్పంద జీవోల్లో ఆశా వర్కర్కి సెలవులు ఇస్తామని చెప్పారు, మెడికల్ లీవ్లు ఇస్తా అన్నారు, మెటర్నల్ లీవ్లు ఇస్తామని చెప్పారు. ఈరోజు ఆశా వర్కర్ కిందికి స్థాయిలో గర్భిణీలకు ఎన్ని నెలల నుంచి ఏం తినాలి, ఎట్లా ఉండాలి, ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని వీళ్ళందరూ కిందికి పోయి చెప్తా ఉంటారు. కానీ ఆశా వర్కర్గా ప్రెగ్నెంట్ అయితే మాత్రం వాళ్ళు 24 గంటలు డ్యూటీలు చేయాల్సింది, లేకపోతే ఉద్యోగం మానేసి వెళ్ళిపోండి. ఇది జరుగుతూ ఉంది. అందుకని ఆశా వర్కర్కి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి, సెలవులు ఇవ్వాలి, మెడికల్ లీవ్లు ఇవ్వాలి, మెటర్నిటీ లీవ్లు ఇవ్వాలి. అదే కాకుండా రికార్డులు ప్రభుత్వం చేయాల్సిన ప్రభుత్వ వరకు చేయిస్తా సర్వెంట్ ఇలాంటి వాటికి ఆ సర్వేకి మేము హెల్ప్గా వెళ్ళమంటే వెళ్తాం. 24 hours ఆ విలేజ్లో ఉంటాము, వాళ్ళు మాకు పరిచయం ఉంటారు కాబట్టి మేము వెళ్తాము. మీకు వాళ్ళకి అనుసంధానంగా ఇది ఇట్లా అని వాళ్ళకి వివరం చెప్తాం, మీకు హెల్ప్ చేస్తారు. కానీ మేము హెల్ప్ చేసేది కాకుండా మీరే డైరెక్ట్గా మీరు చేయండి, ఏం చేస్తున్నారు, ఊళ్ళో ఉంటున్నారు కదా, అదే టైంలో మీరు చేయాలి కానీ మేము ఇచ్చేమా అని మమ్మల్ని డిమాండ్ చేస్తా పై అధికారులు ప్లస్ వర్క్ చేయాల్సినటువంటి ఏఎన్ఎంస్ ఎమ్మెల్యేహెచ్పీస్ ఒకటయ్యి వాళ్ళది సపోర్ట్ చూసుకొని ఏఎన్ఎంస్ కూడా మా మీద బాగా ఒత్తిడి చేస్తున్నారు. పైగా ఒత్తిడి చేయటమే కాదు, కమాండింగ్ అనమాట. ఎవరి కోసం చేస్తారు, సార్కి చెప్పుకోండి, ఎవరి కోసం చేస్తారు, జీతం కట్ చేస్తాం, ఇట్లా బెదిరిస్తున్నారు. అటువంటి బెదిరింపులు లేకుండా మాకు కూడా ఇదిగో ఈ పని మీకు మేము ఒకవేళ ఎవరైనా మా బంధువులు రక్త సంబంధులు ఎవరు చనిపోయినానో మేము వెళ్ళటానికి మాకు పర్మిషన్ లేదు. కనీసం తల్లి చనిపోయినా కూడా సెలవులు లేనటువంటి పరిస్థితి. ఇంకొకటి ఏంటంటే 24 గంటలు వాళ్ళు ఉండగా ఏఎన్ఎంస్ ఉండగా లేని ఎమ్మెల్యేహెచ్పీలు ఉండలేంది మీరు ఎందుకు ఉండలేరు అనే రికార్డులు పెట్టి సంతకాలు పెట్టి సచివాలయాలలో క్లినిక్లలో కూర్చోబెడుతున్నారు ఆశాలని. అదేమంటే మీరు ఇష్టమైతే చేయండి, లేదంటే మానేయండి, ఇంకొకళ్ళు వస్తారని డిమాండ్. ఆ విధంగా అధికారులు బాగా మా పట్ల ఒత్తిడి చేసి మమ్మల్ని వేధిస్తున్నారు. అలాగే మేము చేసే పనికి తగ్గట్టు మాకు వేతనాలు అమలు చేయాలి. మాకు గత ప్రభుత్వం ఇచ్చిన సిఐటియు అనుబంధ కార్మిక సంఘాల నాయకులు ప్రజా సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని, నిరంతరం వర్తమాన రాజకీయ పరిస్థితులను, దేశంలో సంభవిస్తున్న మార్పులను అధ్యయనం చేస్తూ ఉండాలని సిఐటియు జిల్లా కార్యదర్శి గంటెనపల్లి శ్రీనివాసరావు అన్నారు. సిఐటియు అనుబంధ సంఘాల నాయకులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. కార్మిక, కర్షక, కూలీల జీవన స్థితిగతులపై ప్రపంచవ్యాప్తంగా పెను మార్పులు సంభవిస్తున్నాయని, కార్పొరేట్ శక్తులు దోపిడీకి పాల్పడుతూ కనీస వేతనాలకు తిలోదకాలిస్తున్నారని శ్రీనివాసరావు అన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన కనీస వేతన చట్టాన్ని అమలుపరచకుండా శ్రమ దోపిడీ చేస్తున్నారని అన్నారు. వీటన్నిటిపై వేతన చట్టాలను సమగ్రంగా అధ్యయనం చేయడంతో పాటు కార్మిక, కర్షక సంఘాలతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ చైతన్యవంతమైన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కల్పన తదితరులు పాల్గొన్నారు. సమావేశాల్లో ప్రధానంగా మేము చర్చించే అంశాలు 4 లేబర్ కోడ్లని సిఐటి వ్యతిరేకిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ చట్టాలను అమలు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున కసరత్తు చేస్తూ ఉంది. ఎందుకంటే ఈ చట్టాలు 4 చట్టాలు కనుక అమలైతే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం 8 గంటల పని అనేది రాబోయే రోజుల్లో కనపడిన పరిస్థితి ఏర్పడుతుంది. అట్లాగే యజమానికి కార్మికుడికి కనుక సమస్య వస్తే పరిష్కారం చేసే పరిస్థితి ఉండే పరిస్థితి లేదు. అలాగే భద్రత ఈరోజు 90 గంటలు పనిచేయాలని చెప్పి అంటున్నారు, 14 గంటలు పనిచేయాలని చెప్పి అంటా ఉన్నారు, వేతనాలు తగ్గించుకొని పనిచేయాలని చెప్పి అంటా ఉన్నారు. అలాగే భద్రతకు సంబంధించి కూడా ఏదన్నా ప్రమాదంలో ఒక యాక్సిడెంట్ జరిగినా లేకపోతే మన ప్రమాదం జరిగినా కూడా ఈరోజు ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ అంశాలన్నిటి మీద కూడా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మార్పులు తీసుకురాబోతా ఉంది. అనేక చట్టాలు కార్మికులకు వ్యతిరేకంగా, ప్రజలకు వ్యతిరేకంగా తీసుకురాబోతా ఉంది. రేపు ఏప్రిల్ నుంచి అమలు చేయాలని చెప్పి చూస్తుంది. దీనికి వ్యతిరేకంగా సిఐటియు పెద్ద ఎత్తున పోరాడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. క్రింది స్థాయిలో ప్రతి కార్మికుడికి, ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయాలను తెలియజేసి ఏప్రిల్ 1 నుంచి అమలు చేసేంటి ఈ లేబర్ కోడ్ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకని ఈరోజు అనేక మంది పోరాట బాట కూడా పడుతూ ఉన్నారు. రేపు 24, 25 తేదీల్లో యువకులను క్రీడల పట్ల మక్కువ పెంచేందుకు, తద్వారా వారిని ఆరోగ్యవంతులుగా, శారీరక దృఢత్వంగా తీర్చిదిద్దేందుకు నెహ్రూ యువ కేంద్రం స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తుందని నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ కమల్ షా అన్నారు. ఒంగోలు డిఆర్ఆర్ఎం స్కూల్లో జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు.
ఈ స్పోర్ట్స్ మీట్ను కమల్ షా ప్రారంభించారు. క్రీడల వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని, క్రీడలలో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నప్పుడు వారు దేశానికి నాయకత్వం వహించేవారు అవుతారని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో వాలీబాల్, కబడ్డీ, రన్నింగ్ రేస్ కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. స్టెప్ సిఓ శ్రీమన్నారాయణ, నెహ్రూ యువ కేంద్ర వాలంటీర్స్ పాల్గొన్నారు. We are conducting district level sports meet at DRRM Municipal High School Ongole. In this events, winner of the block level sports meet and different colleges are coming here to participate in the sports like games like kabaddi, volleyball and running. These kinds of sports events are being organized to promote the sportsman spirit, giving the a fitness, physical fitness and mental toughness in the youth, and also promotion of the rural talent in the sports. ఈ రోజు నెహ్రూ కేంద్ర ఆధ్వర్యంలో ఒంగోలు డిఆర్ఆర్ఎం మున్సిపల్ హై స్కూల్లో జరుగుతున్న డిస్ట్రిక్ట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్కి అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది ఎంతో ఆరోగ్యకరమైన ఈవెంట్గా నేను పరిగణిస్తున్నాను. ప్రస్తుత కాలంలో మొబైల్తో గేమ్స్, ఆన్లైన్ గేమ్స్ ఆడుకుంటూ టైంని వృధా చేస్తూ ఆరోగ్యపరంగా కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలని యువతకి నెహ్రూ కేంద్ర ద్వారా ఇట్లాంటి కాంపిటీషన్స్ పెట్టి బ్లాక్ లెవెల్ నుంచి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి వీళ్ళందరినీ ఎదిగేటట్లుగా వీళ్ళు ఈ యొక్క ప్లాట్ఫామ్ని ఉపయోగించుకోవాలని జాతీయ స్థాయిలో గుర్తింపు. వెనుకటికి ఒక సామెత ఉండేది, తలనొప్పిగా ఉంది అంటే ఏకంగా తలే తీసివేయమన్నట్లు ప్రస్తుత రెవెన్యూ, పంచాయతీ అధికారుల తీరు ఉంది. జిల్లా స్థాయిలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసంకు వచ్చిన ఒక ఫిర్యాదుకు సమగ్రమైన నివేదిక ఇవ్వకుండా కేవలం తమ పని పూర్తి చేశామని ఉన్నతాధికారులకు చెప్పేందుకే మండల అధికారులు చేసిన పని పేద వర్గాల ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తుంది. తాతలు తండ్రుల కాలం నుంచి అక్కడే ఉంటున్న కుటుంబాలను ఉన్న ఫలంగా ఖాళీ చేసి వెళ్లమంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎలా బ్రతకాలి అంటూ ఆందోళన బాధితులను పట్టిపీడిస్తుంది. నోటీసులు అందజేసిన కాడి నుంచి వారు పడే ఆవేదన అంతా ఇంతా కాదు. అయితే అధికారులు మాత్రం తమ పని అయిపోయిందన్న చందంగా ఉంది వారి పనితీరు. కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామంలో గ్రామ సర్వే నెంబర్ 383, 386లో దశాబ్దాల కాలం నుండి వివిధ పేద వర్గాలు మొదటిలో తాత్కాలిక నివాసాలు, తరువాత మారుతున్న పరిస్థితులకు తగ్గట్లు శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. కూలీ, నాలి పనులతో పాటు ఇతర ఉపాధి అవకాశాలు చేసుకుంటూ జీవనం సాగించే వర్గాలపై పిడుగులాంటి వార్త ఆందోళన కలిగించింది. గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తాను శ్మశానంలో కొంత స్థలాన్ని ఆక్రమిస్తే గ్రామస్తుల ఫిర్యాదుతో అధికారులు తొలగించి అక్కడ శవాలను పూడ్చిపెట్టారని, అందువల్ల తనకు పశువులను ఉంచేందుకు స్థలం మంజూరు చేయాలని కోరడం జరిగింది. దీంతో పాటు గ్రామంలోని సర్వే నెంబర్ 383, 386లో శ్మశాన భూమిని కుంట పోరంబోకును ఆక్రమించారని, వాటిని ఖాళీ చేయించాలనే ఫిర్యాదులో కోరారు.
మీకోసంలో వచ్చిన ఫిర్యాదులు విచారించి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులు మండల అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితిని నివేదించకుండా ఫిర్యాది కోరినట్లు ఎంతో కాలంగా ఆ ప్రాంతాన్ని నమ్ముకుని శాశ్వతంగా ఉంటున్న వారికి నోటీసులు జారీ చేసి తమ చేతులు దులుపుకున్నారు. సార్, నా పేరు దాసరి చిట్టిబాబు అండి, అల్లూరు ఎస్సీ కాలనీ. మేము దరిదాపుగా 3 తరాల నుంచి మేము ఇక్కడ నివాసం ఉంటున్నాము. పూరిళ్ళు కట్టుకున్నాము, తర్వాత రేకులు వేసుకున్నాము, తర్వాత ఇప్పుడు శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకొని ఇక్కడే మేము కూలీనాలు చేసుకుంటా మేము జీవనం సాగిస్తున్నాం సార్. మమ్మల్ని ఇప్పుడు వచ్చి పంచాయతీ వాళ్ళు నిన్న మా ఇళ్ళకి నోటీసులు అంటించి ఇళ్ళు ఖాళీ చేయాలని చెప్పని మమ్మల్ని మాట్లాడి వెళ్ళారు. మేము తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాలన్నా మాకు జీవాధారం లేదు. మేము శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకున్నాము. ఇంటి పన్నులు కట్టి ఉన్నాము, కుళాయి పన్ను కడుతున్నాము, తర్వాత కరెంటు బిల్లులు ఉన్నాయి, మా దగ్గర అన్నీ ఉన్నాయి సార్. మరి మాకు ఆధారం ఏమి లేదు. స్కీములు కూడా ఇచ్చారు, ఇల్లు కట్టుకున్నాము. కాబట్టి మా యందు దయ ఉంచి మీరు దీన్ని మాకు శాశ్వతంగా మేము ఇక్కడ ఉండేదానికి మాకు సహాయం చేయవలసిందిగా కోరుచున్నాం సార్. నా పేరు మెట్టినెసల రామస్వామి, అల్లూరు ఆకులల్లూరు. కానీ మేము దాదాపు ఇప్పుడు 150 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం కాబట్టి ఈడు ఒక్కడు మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి మా యందు దయించి మీరు మాకు న్యాయం చేయాలని కలెక్టర్ గారిని కోరుతున్నాను. ఎంతో కాలం నుండి సర్వే నంబర్ 383, 386లో స్థలాన్ని ఆధారం చేసుకుని 50 నుండి 60 కుటుంబాలు జీవిస్తున్నారు. వీరికి ప్రభుత్వం మంజూరు చేసే శాశ్వత గృహాలు మంజూరు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన రుణాలతో ఇల్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. వీరితో పాటు మరికొంతమంది నిర్మించుకున్న ఇళ్లకు పంచాయతీ పాలకవర్గం ప్లాన్ ఆమోదించడంతో పాటు కావలసిన అన్ని అనుమతులు ఇచ్చారు. దశాబ్దాలుగా ఆ ఇళ్లకు ఇంటి పన్నుతో పాటు అన్ని రకాల రుసుములు పంచాయతీకు చెల్లిస్తున్నారు. వీటితో పాటు నీటి కుళాయిలు పంచాయతీ ఏర్పాటు చేసింది. ప్రభుత్వం వీరు నివసిస్తున్న ప్రాంతాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణంతో పాటు మౌలిక వసతులు కల్పించారు. వీరందరికీ నోటీసులు జారీ చేసి ఇల్లు కూల్చివేసి మీరే సంబంధిత కార్యాలయంలో నిర్దేశించిన గడువులోపు తెలపాలని నోటీసులు జారీ చేయడం జరిగింది. వీరితో పాటు ఆ ప్రాంతంలో ఎప్పటి నుండో ఉన్న చర్చి, గుడికి కూడా నోటీసులు జారీ చేయడం మరీ విడ్డూరంగా ఉంది. ఒకవైపును పంచాయతీ అనుమతితో ఇళ్ల నిర్మాణాలు చేస్తుంటే ఇదే ఇళ్లకు నోటీసులు ఇచ్చారంటే వారు ఎంత బాధ్యతాయుతంగా పనిచేశారో ఇట్టే అర్థమవుతోంది. అల్లూరు గ్రామం దాదాపు 100-150 సంవత్సరాల నుంచి ఇల్లు స్థిర నివాసం ఏర్పరచుకుని ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు వచ్చి నోటీసులు అంటించి ఇల్లు తీసేయమంటున్నారు. కానీ మా బాధలు ఆలకించే వాళ్ళు ఎవరు లేరు. మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా మేము కోరుచున్నాం. దాదాపు 60-70 ఇళ్ళు ఉన్నాయండి ఇక్కడ. ఈ 60-70 ఇళ్ళు మమ్మల్ని ఆదుకుంటే మాకు ఇది ఆధారు ఎక్కడ లేదండి. ఆధారు లేకుండా ఉన్నాము. మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాం. కలెక్టర్ గారికి కూడా ఒకసారి కలెక్టర్ గారికి కూడా అర్జీ ఇచ్చున్నాం. గత 3 తరాలుగా ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్నాం. ఇప్పటికిప్పుడు నోటీసులు ఇచ్చి ఖాళీ చేయమంటే ఎక్కడికి పోవాలని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మంజూరు చేస్తే ఇల్లు కట్టుకున్నాము. ఎంతో కాలం నుండి ఇళ్లకు పన్నులు కడుతున్నాం, విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నాం. ఉన్న ఫలంగా ఎవరో ఫిర్యాదు చేశారని మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమని అనడం చాలా బాధాకరమన్నారు. ఎవరో ఫిర్యాదు చేశారని మమ్మల్ని ఇంతమందిని బాధించడం ఎంతవరకు సమంజసం? జిల్లా కలెక్టరే మాయందు దయవుంచి న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. 59 మందికి నోటీసులు ఇచ్చారు. ఇందులో ఇళ్ల స్కీమ్ కూడా ఇచ్చింది. ఇళ్ల స్కీమ్ కూడా ఇచ్చి ఇల్లు కట్టుకొని ఉన్నారు. ఇల్లు కట్టుకొని ఉన్న వాళ్ళని కూడా వాడు ఇబ్బంది పెడుతున్నాడు. పెట్టుకున్న వాళ్ళని మీరు మా యందు దయించి మీరు. కలెక్టర్ గారికి నమస్కారం చేస్తున్నాం సార్. మేము 100 సంవత్సరాల నుంచి ఉంటున్నాం, తాతల తరాల నుంచి ఉంటున్నాము. మేము 4వ తరము. ఈ 4వ తరాల నుంచి మేము ఉంటున్నాం. ఇప్పుడు వచ్చి మమ్మల్ని తీసేయమని నోటీసులు ఇస్తున్నారు సార్. మేము ఎక్కడికి బావాలో ఏడకి బావాలో మాకు తెలియట్లేదు. మాకైతే మేము లక్షలు పెట్టి కట్టుకున్నాం సార్. మేము అంత ఉండవడం కాదు. పనికి పోయి తెచ్చుకుంటే తిన్నట్టు, లేకపోతే మాకు లేదు సార్. మాకు సహాయం చేయండి సార్. మమ్మల్ని అందరిని చూసి ఆదరించి మేము అంత ఉండవడం కాదు, పేదవాళ్ళమే.
మా ఇళ్ళన్నీ తీసేస్తే మేము ఎటు పోవాలో మాకే తెలియట్లేదు సార్. ఒక్కొక్క కుటుంబంలో 4-5 కాపురాలు ఉన్నాం సార్. మాకు అందరికి సహాయం ఇచ్చేయమని అడుగుతున్నాం. విద్యార్థుల ఉన్నత విద్యకు 10వ తరగతి పునాది లాంటిదని శ్రీ హర్షిణి విద్యా సంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్ అన్నారు. ఒంగోలులోని సంతపేటలోని శ్రీరామ్ హైస్కూల్ నందు జరిగిన 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమంలో రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి పాఠశాల కరస్పాండెంట్ మొలక రామిరెడ్డి అధ్యక్షత వహించారు. 10వ తరగతి పరీక్షల్లో 590కి పైగా మార్కులు సాధించిన శ్రీరామ్ విద్యార్థులకు శ్రీ హర్షిణి జూనియర్ కళాశాల నందు ఉచితంగా ఇంటర్మీడియట్ విద్యను అందించడం జరుగుతుందని గోరంట్ల రవికుమార్ తెలిపారు. తన వద్ద విద్యను అభ్యసించిన రామిరెడ్డి పాఠశాలను స్థాపించి ఎంతో మంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడం సంతోషకరమని ఆనందం వ్యక్తం చేశారు. పాఠశాల కరస్పాండెంట్ రామిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు వారి తల్లిదండ్రుల నమ్మకంతో శ్రీరామ్ స్కూల్ ముందుకు నడుస్తుందని అన్నారు. అపారమైన అనుభవం కలిగిన ఉపాధ్యాయులతో విద్యను అందిస్తూ అత్యుత్తమ ఫలితాలను సాధిస్తున్నామని తెలియజేశారు. విద్యార్థులు ఒత్తిడితో కాకుండా ఏకాగ్రతతో విద్యను అభ్యసించాలని ఆయన సూచించారు. 10వ తరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థులందరూ అత్యుత్తమ ఫలితాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో శ్రీ హర్షిణి కళాశాల డీన్ దాది ఆంజనేయులు, సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ రమణారెడ్డి, స్వామితో పాటు పాఠశాల అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. క్లాస్ బై క్లాస్ ప్రమోట్ అవుతూ వచ్చారు. మీరు ఫస్ట్ టైం గవర్నమెంట్ ద్వారా ఒక ఎగ్జామ్ జరిగి మీకు ఒక రికగ్నైజ్డ్ సర్టిఫికేట్ రాబోతా ఉంది. అది మన ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ద్వారా 10th క్లాస్ మార్క్ లిస్ట్ అనేది మీ లైఫ్లో వచ్చే మొట్టమొదటి సర్టిఫికేట్. ఎడ్యుకేషన్ ఎండ్ వరకు చదివే అవకాశం శ్రీహర్షిణి విద్యా సంస్థలకు ఉంది. స్కూల్ తర్వాత నెక్స్ట్ ఇయర్ ఇదే శ్రీహర్షిణి ఆర్గనైజేషన్ తరఫున ఇంజనీరింగ్ కాలేజ్ రాబోతా ఉంది ఒంగోలులో. గర్ల్స్కి ప్రత్యేకంగా శ్రీహర్షిణి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ రాబోతా ఉంది. విద్యని సరైన పద్ధతిలో ఎంచుకోవాలంటే సరైన పద్ధతిలో సక్సెస్ అవ్వాలంటే మనము ఏం చేయాలి, ముఖ్యమైన సూత్రాలు ఏం చేయాలి. మనం పిల్లల్ని చిన్నప్పటి నుంచి ఎగ్జామ్సే రైట్ అంటారు, ఒకరంటారు కల్చర్ ఏదంటారు, ఒకరంటారు ఇంకోటి ఏది, ఒకటి అంటారు సాంస్కృతిక కళ ఏది, ఇంకోటి అంటారు స్పోర్ట్స్ అయ్యి, ఇవి ఇలాంటివి ఎన్ని రకాలు కడతారు. అన్ని మా చేతివి పడకుండా ముందు నిలబడ్డాం ప్రయత్నంలో నిలబడ్డాం. అలానే కొత్తపట్నం అంట పాపం వాళ్ళు విద్యలో వెనకబడిన ఒక మండలం, దాన్ని బాలాజీరావుపేటలోని అంకమ్మ, పోలేరమ్మ, శ్రీ మహాలక్ష్మమ్మ, కనకదుర్గ సమేత దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో జరుగుతున్న నూతన కళారాల ఆలయ ప్రవేశ మహోత్సవం వార్షికోత్సవం వేడుకల్లో భాగంగా అమ్మవారికి మండపారాధన, విశేష దేవతా హోమాలు, ప్రధాన దేవతా హోమాలు జరిపించారు. నూతన కళారానికి ధాన్యాదివాసం నిర్వహించారు. అనంతరం నగరోత్సవాన్ని జరిపించారు. నూతన కళారానికి జలాదివాసం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమాలను ఆలయ నిర్వాహకులు వేమ వెంకటస్వామి, ప్రధాన అర్చకులు ఎల్లాప్రగడ గోపీనాథ శర్మ, పోలేరమ్మ గుడి అర్చకులు అంపేరాయని శ్రీనివాసరావు పర్యవేక్షించారు.
ఒంగోలు అన్నవరపాడులోని శ్రీ సూర్య విద్యానికేతన్లో ఫేర్వెల్ ఫంక్షన్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ కరస్పాండెంట్ వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ శ్రీ సూర్య విద్యానికేతన్ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నామని అన్నారు. ఈ 25 సంవత్సరాలు ఆదరించిన ప్రతి ఒక్క తల్లిదండ్రులకు విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. అలానే విద్యా వ్యవస్థలో నాకు 4 దశాబ్దాలుగా అనుభవం ఉందని, మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులు చేసుకుంటూ ముందుకు వెళుతున్నామని అన్నారు. మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని కరస్పాండెంట్ వెంకటరామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు పాటలు ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శాస్త్రి, మాధవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. బియ్యం వేస్తాను, ఇంకేం నుంచి రావాలి నీకు నాకు దాచుకోవడానికి? నేను దాచుకునే డబ్బులు ఇంటికేమో మొన్న నన్ను నా బాగాలేదు. సరే మేడం, మీకు ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఉందా మేడం? బ్యాంక్ అకౌంట్ 10 లక్షలతో మీరు ఓపెన్ చేసుకోవచ్చు. పని చేస్తాము, అంగడి ఏమైనా పెట్టుకుంటాము, లేదంటే వ్యాపారం ఏమైనా చేస్తాము. ఏం చేస్తాము? శ్రీ సూర్య విద్యానికేతన్ స్థాపించి ఈ విద్యా సంవత్సరంతో 25 సంవత్సరాలు పూర్తయినాయి. ఈ 25 సంవత్సరాల పాటు మా విద్యా సంస్థని ఆదరించినటువంటి ప్రతి ఒక్క పేరెంటు, ప్రధానంగా ప్రకాశం జిల్లా ప్రజలందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. నేను ఈ విద్యా వ్యవస్థలో గత 4 దశాబ్దాలుగా విద్యను బోధిస్తూ ఉన్నాను. ఈ క్రమంలో అనేక విషయాలు నా దృష్టిలో ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని మా విద్యా సంస్థని తగిన విధంగా అంటే మార్పును మనం అంగీకరిస్తూ ముందుకు వెళ్తూ విద్యార్థులకు తగిన విధంగా మేము బోధన చేయగలుగుతున్నాం. ఈ క్రమంలో నాకు తోడ్పాటు అందించినటువంటి మా ప్రిన్సిపాల్ శాస్త్రి గారికి, అలాగే మాధవి గారికి, వీళ్ళందరికీ మరియు మరీ ముఖ్యంగా మా టీచర్స్ అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఏదైతే స్ఫూర్తితోటి 10 సంవత్సరాల పాటు మా విద్యా సంస్థను ప్రోత్సహించారో మాకు బాధ్యత పెరిగింది. ఆ క్రమంలోనే క్రితం సంవత్సరం జూనియర్ కాలేజీని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఒక 8 ఎకరాల ప్రాంగణంలో మద్రాలపాడులో ఉన్నటువంటి క్యాంపస్ని జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇదే నిబద్ధతతోటి, ఇదే పట్టుదలతోటి ఇప్పటిదాకా మాకు ఏదైతే సహాయం అందించారో అదే రకమైనటువంటి సహాయాన్ని అందిస్తారని చెప్పి మీ యొక్క నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో శ్రీ సూర్య విద్యానికేతన్ మరువదని, అలాగే నిలబెట్టుకుంటూ ముందుకు పోతామని. ఎందుకంటే 40 సంవత్సరాలుగా ఈ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి నాకు పూర్తి అవగాహనతోటి ఈ విద్యా సంస్థ పైన నేను నడుపుతున్నాను. కాబట్టి ఎప్పటిలాగానే మీ అందరి ప్రోత్సాహం మాకు అందించాలని చెప్పి దానికి తగిన విధంగా మేము కూడా ఎప్పుడు మీ పిల్లలు మీకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో మేము జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పి బీడీలు సిగరెట్లు తాగుతా ఈయన సుట్ట
వాట్సాప్గా అవుతూ ఉంటాడు 24 గంటలు. 10 లక్షలు వస్తాయి మేడం. మీరు ఇప్పుడు మాకు ఒక అకౌంట్ నెంబర్ పంపిస్తాను, దానికి 50,000 పంపించండి. మా డబ్బులా? అవును మేడం. మీరు ఫస్ట్ ఒక 50,000 పంపిస్తే మేము ఒక గంటకి ఒక 100 రూపాయలు పంపిస్తాము. అయ్యో ఇది బాగుంది. మళ్ళీ 100 వచ్చినాయంటే అందరికీ నమస్కారం. నా పేరు సామంతుల దీక్షిత. నేను ఈ శ్రీ సూర్య స్కూల్లో చదవడం చాలా ఆనందంగా ఉంది. ఎన్నో అనుభవాలను నేను తెచ్చుకున్నాను. ఈ ఇయర్ ప్రత్యేకంగా నేను రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి తెచ్చుకున్నాను. ఎస్ఏ రైటింగ్ కన్జ్యూమర్ అవేర్నెస్లో నాకు రాష్ట్ర స్థాయి ప్రథమ బహుమతి వచ్చింది. దీనికి సహకరించిన నా ఉపాధ్యాయులందరికీ నా ధన్యవాదాలు. ఈ 10th నేను ఎన్నో మార్కులు సాధించాలని మా టీచర్స్ చేసే కష్టం నేను వృధాపరచనని నేను బాగా చదువుతాను. ఈ స్కూల్లో బాగా నేర్చుకున్నాను. 590 వస్తాయని నేను ఆశిస్తున్నాను. నా పేరు ఏకాంతిక సిరి. నేను ఈ పాఠశాలలో 6వ తరగతి నుంచి చదువుతున్నాను. నేను ఈ పాఠశాలకి వచ్చిన తర్వాత నాలో ఉన్న టాలెంట్ ఏంటి, నేనేం చేయగలను అని తెలుసుకున్నాను. ఈ పాఠశాలకి వచ్చిన తర్వాత నేను ఎన్నో కల్చరల్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేశాను. నేను ఇంత బాగా డ్యాన్స్ వేయగలనా, ఇంత బాగా మాట్లాడగలనా అని ఈ స్కూల్కి వచ్చిన తర్వాతే అర్థమైంది. ఇంకా మేము ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నాను. 10th క్లాస్లో కూడా 590+ మార్క్స్ వస్తాయని మాకు ఎంతో కాన్ఫిడెన్స్గా ఉంది. సో మేము ఎలాగైనా 590 మార్క్స్ కన్నా ఎక్కువ సంపాదించి స్కూల్ పేరుని నిలబెడతామని అనుకుంటున్నాను. వీటన్నిటికీ సహకరిస్తున్న మా ఉపాధ్యాయులకు, మా కరెస్పాండెంట్ సార్ రామాల వెంకట రామిరెడ్డి గారికి మరియు మా ప్రిన్సిపల్ సార్ బిఎస్ఆర్ శాస్త్రి గారికి మేమెంతో రుణపడి ఉంటాము. మా కోసం వాళ్ళు చేసిన శ్రమ ఎప్పుడు మేము మర్చిపోము. ధన్యవాదాలు. రాచర్ల మండలం రాచర్ల గ్రామంలోని అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్న చెల్లా పార్వతి అను తనను అదే గ్రామానికి చెందిన మిలిటరీ ఉద్యోగం చేస్తున్న వినోద్ అనే వ్యక్తి నన్ను అన్ని విధాలా ఇబ్బంది పెడుతున్నారని వాపోయింది. వినోద్ ఆగడాలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని, తనకు న్యాయం చేయలేదని తెలిపారు. వినోద్ ఆగడాల నుంచి తన కుటుంబానికి రక్షణ కావాలని బాధితురాలు కోరుతుంది. నేను రాచర్ల గ్రామానికి చెందిన అంగన్వాడీ స్కూల్లో పనిచేస్తున్నాను. అయితే నాకు 2 పిల్లలు. అదే ఊరు రాచర్లకు చెందిన వినోద్ కుమార్ అనే అతను, మల్లెపోయిన వినోద్ కుమారు, అతను ఆర్మీ సార్. అయితే ఈ అబ్బాయి నన్ను చాలా రకాలుగా ఇబ్బంది పెడతా, మానసికంగా శారీరకంగానే ఇబ్బంది పెడతా ఉన్నాడు. నేను ఆ పిల్లోడిని చాలా రకాలుగా ఎదుర్కొన్నాను. గతంలో కూడా కేసు పెట్టినాను సార్ అతని మీద. కేసు పెట్టిన కేసు నడుస్తుంది, కానీ పోలీసులు ఏం చేయలేరు, మీడియా వాళ్ళు ఏం చేయలేరు, ఎంఆర్ వాళ్ళు ఏం చేయలేరు అని మమ్మల్ని బెదిరిస్తున్నాడు. ఈ మధ్య సంక్రాంతి పండగకు వచ్చింది సార్. వచ్చిన నుంచి కేసు రాజీ అవ్వమని చెప్పేసి నన్ను రోజు బూతులు తిడతా ఉన్నాడు. దారిలో వస్తా పోతా మనుషులు లేనప్పుడు నన్ను తిట్టడము, నన్ను పట్టుకోవడానికి పట్టుకున్నాడు సార్. పట్టుకొని నేను అతన్ని తిడతా ఉంటే అతను మళ్ళీ మాట మారుస్తున్నాడు సార్. మార్చి ఇతను ఎంఆర్ వాళ్ళకు నేను చెప్పి వచ్చినాను సార్లకు, నువ్వు ఉద్యోగం ఎట్లా చేస్తావని చెప్తున్నాడు. అయితే నాకు 2 పిల్లలు సార్. 2 పిల్లలు చదువుకుంటున్నారు. నేను ఈ పిల్లోడి వల్ల మానసికంగా నేను కూడా కృంగిపోతా, ఉద్యోగం కూడా సరిగా చేసుకోలేకపోతున్నాను సార్. ఈ పిల్లలు చదివించుకోవాలని కూడా నేను అసలు అన్నదమ్ములు లేరు. నేనేదో వంట జీవితం పని చేసుకుంటా జీవనం సాగిస్తున్నాను. అతని వల్ల నాకు రాత్రులు నిద్రపోవాలన్నా నాకు ప్రాణహాని ఉంది సార్. ఇతను కేసు పెట్టినా కూడా ఏం కావట్లేదు, ఏం చేస్తాడు అనేటట్టే ఉన్నారు. ఎస్ఐ గారికి చెప్పినాను, సిఐ గారికి చెప్పినాము, ఊర్లో పెద్ద మనిషి చెప్పినాను. కానీ ఇతను నన్ను ఏదో ఒక చేసేదాకా కూడా నన్ను వదిలిపెట్టేటట్లు లేదు. నాకు దయచేసి సిఐ గారైతేమి, ఎస్పీ గారైతేమి, కలెక్టర్ గారైతే నాకు న్యాయం చేయండి సార్. ఎందుకంటే నా పిల్లలు నేను చదివించుకొని వాళ్ళని కాపాడుకోవాలి. నేను కూడా బ్రతికి నా పిల్లలకి నా ఉద్యోగం కూడా నేను సరి చేసుకోవాలి. మానసికంగా ఉంటున్నా, చాలా ఇబ్బంది పడితే ఏడుస్తా ఉన్నాను సార్. అతని వల్ల నాకు చాలా టెన్షన్ ఉంది. వాళ్ళ అమ్మలు కూడా వాళ్ళ కొడుకే సపోర్ట్ చేసుకుంటారు. సాటి ఆడపిల్లని కూడా చూడట్లేదు సార్. వాళ్ళ కొడుకు చెప్పుకోవట్లేదు. దయచేసి నాకు నా గోడు ఆలకించి సార్ నాకు న్యాయం చేయండి సార్. అతని వల్ల నా ప్రాణ రక్షణ కల్పించండి సార్. అతనికి సరైనట్టు చేసి నాకు న్యాయం చేయండి సార్. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేత కాదు, ప్రయత్నించి చూడు, విజయం నీ సొంతం అవుతుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.